వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల 25,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు, ఐఆర్ మరియు పీఆర్సీలపై ఉద్యోగ సంఘం నేత కీలక ప్రకటన. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే బకాయిలు విడుదల చేయండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన 25,000 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపులకు ఒక ప్రణాళికను ప్రవేశపెట్టాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం రాజమహేంద్రవరం జేకే గార్డెన్స్లో నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగుల జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన ఈ మేరకు డిమాండ్ చేశారు. స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటించారని, 2 డిఏలు సైతం విడుదల చేయాల్సి ఉందని ఆయన అన్నారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో సూర్యనారాయణ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి బకాయిలను ఒక ప్రణాళికాబద్ధంగా చెల్లించాలని, అదేవిధంగా 2023 జూలై నుంచి వేతన సవరణ చేయాల్సి ఉందన్నారు. ఉద్యోగులకు ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని వేతన సవరణ సంఘం అధ్యక్షుడిగా నియమించాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ కుమార్, జిల్లా అధ్యక్షుడు మొదలైన వారైతే ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం, ఇది తెలంగాణ న్యూస్కు సంబంధించింది. 24% వడ్డీతో చెల్లించండి. ఏపీ తెలంగాణ ట్రెజరీ కార్యాలయాన్ని ఆదేశించిన హైకోర్టు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సీనియర్ సివిల్ జడ్జి కార్యాలయంలో సీనియర్ సూపరింటెండెంట్గా అన్నపూర్ణ విధులు నిర్వర్తించి పదవీ విరమణ చెందారు. 10 నెలలుగా ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వడం లేదంటూ ఆమె ట్రెజరీ అధికారులపై కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ పుల్లా కార్తిక్ ధర్మాసనం కమ్యూటేషన్ బిల్లు 25,95,000, అదేవిధంగా ఎర్న్ లీవ్స్ బిల్లులు 18,14,000, గ్రాట్యుటీ 24,18,000, టీజీఎల్ఐసి 3,25,000 చొప్పున మొత్తం 72 లక్షలను 24% వార్షిక వడ్డీతో కలిపి 6 వారాల్లో చెల్లించాలని ట్రెజరీ వారిని అయితే ఆదేశించడం జరిగింది. అయితే ఈ సమాచారం తెలంగాణ ఉద్యోగులకు సంబంధించింది. అయితే ఏపీ మిత్రులకు అవగాహన కొరకు మాత్రమే ఈ సమాచారాన్ని మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది.